Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజకీయాలు ఇలా ఉంటే ఏపీ బాగుపడుతుందా? ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ రాజకీయ పరిస్థితులు బాగుండాలి. పాలక ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రత్యర్థుల భావన తప్ప శత్రు వైఖరి ఉండకూడదు. ఇలాంటి ఉన్నత విలువలు కాకపోయినా కనీసం పరస్పరం ద్వేషించుకోకుండా ఉంటే చాలు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల్ని గమనిస్తే అసహ్యానికే అసహ్యం కలుగుతోంది. మంచి పరిపాలన అందించాలని ప్రజలు చేతికి అధికారం ఇచ్చారు. కానీ పాలకులు మాత్రం తమ వ్యక్తిగత కక్షలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. అసలు ఆంధ్రప్రదేశ్ను కూటమి పాలిస్తోందా లేక దాని అనుకూల మీడియా రూల్ చేస్తోందా అనే అనుమానం కలుగుతోంది. ఏం చేయాలో ఏం చేయకూడదో చంద్రబాబు సర్కార్కు దాని అనుకూల మీడియా దిశానిర్దేశం చేస్తోంది. ఇందుకు ఉదాహరణ రాజకీయ గురువు పత్రిక రాసిన సంపాదకీయం. లిక్కర్ కేసుపై సిట్ విచారణ సాగుతోంది. ఇప్పటికే కీలకమైన 12 మందిని సిట్ అరెస్టు చేసింది. నెలకు 50 నుండి 60 కోట్ల వరకు వైఎస్ జగన్కు అందినట్లు సిట్ పేర్కొంది. లిక్కర్ అవినీతితో జగన్కు సంబంధం ఉంటే ఆయన అరెస్టు చేయాలని ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఇటు సిట్ ఆ పని చేస్తుంది. జగన్ అరెస్టు చేయడానికే ఈ కసరత్తు అంతా చేస్తోందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ రాజగురువు పత్రిక తన అక్కస్ను దాచుకోలేకపోయింది. జగన్ను అరెస్టు చేస్తేనే ప్రజా తీర్పునకు అర్థమట. రాజకీయ పార్టీలు, వీటికి తోడు మీడియా సంస్థలు పరస్పరం ద్వేషించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజా జీవనంలో ఒక రకమైన అనారోగ్య వాతావరణాన్ని సృష్టించాయి. ఇక వ్యాపార సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు ముందుకొస్తాయి? ఏపీలో విద్వేష రాజకీయాలను చూసిన తరువాత ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్లు పెట్టుబడులు పెట్టి ఏరి కోరి సమస్యలు కొని తెచ్చుకుంటారా? ఇప్పుడు ఇండోసోల్ విషయంలో చంద్రబాబు సర్కార్ చేస్తున్నదేంటి? ఆ పరిశ్రమకు ఆల్రెడీ కేటాయించిన భూమిని మరొక సంస్థకి ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఇదేనా పరిశ్రమలను కాపాడుకునే విధానం అనే ప్రశ్నకు చంద్రబాబు సర్కార్ జవాబు చెప్పాల్సి ఉంటుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అందరికంటే పారిశ్రామికవేత్తలకు బాగా తెలుసు. ఒక నాయకుడికో లేక ఒక పార్టీకి అనుకూలమని ముద్రపడితే ఆ తర్వాత ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని ఆలోచించుకునే అడుగులు ముందుకేస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా టీడీపీ ప్రత్యర్థుల అరెస్టులు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఈ పరిణామాలపై వ్యతిరేకత కనిపిస్తోంది. రానున్న రోజులలో రాజకీయంగా ఎలాంటి మార్పులుంటాయో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు వెళ్లి పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్త అయినా ఎందుకు అనుకుంటారు అనే ప్రశ్న ఎదురవుతోంది. అంతేకాదు కూటమి ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసినట్టు ఏ రకంగా అడ్డంకులు సృష్టిస్తున్నారో పల్నాడు, ఎర్రగుంట్ల, అలాగే తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలోని ఘటనలు నిలువెత్తు నిదర్శనాలు. తమ పాలన అద్భుతమని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కలలు కంటూ ఉండొచ్చు. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి. అందుకే ఏపీ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి. ఈ దుస్థితికి ముమ్మాటికి పాలకులే కారణం. అధికారాన్ని ప్రజల కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తుండడం వల్లే ఆంధ్రప్రదేశ్లో అశాంతి నెలకొంది. అశాంతికి అభివృద్ధికి పొత్తు కుదరదు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇలాగైతే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందా అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే సరైన సమాధానం లభిస్తుంది.